టీఆర్ఎస్ చీఫ్ కవితపై మంత్రి శ్రీధర్ బాబు పరోక్షంగా విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా మంతల్లో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మంతల్లో మహిళల అభివృద్ధి కోసం ప్రధాన కుట్టు మిషన్ కర్మాగారానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే మరో 2 నెలల్లో ఫ్యాక్టరీ పూర్తవుతుందన్నారు. ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐలమ్మ రాజవ్వ, రజిత గారు, కాటం లక్ష్మి గారు, గూడ రజిత గారు, ధర్మాజీ లక్ష్మి గారు కూడా రండి. రామిల్లా శ్యామల కాశీపేట సరిత గారు, తిరుమలమ్మ, రామగిరి లక్ష్మి, తోడేటి విజయ, సింగరెడ్డిపల్లి, నీర్ల నాగలక్ష్మి గారు, నాగాయపల్లి, మంతని వాళ్ళు, మంతని మేడం, మీసాల బక్కమ్మ, సిఎంఆర్ఎఫ్ మీసాల బక్కమ్మ, ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ కుటుంబంతో విభేదం, ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆ కుటుంబంకి సంబంధించి 10 సంవత్సరాల పరిపాలనలో కాలేదని ప్రధాన పాత్రధారులుగా ఉన్నవారు మాట్లాడుతూ ఉంటే ఆస్వాదంగా ఉంది, నవ్వుతా ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఎవరో వచ్చి ఓడగొట్టినని మాట్లాడిపోతా ఉన్నారు. మన ప్రజలను అవహేళన చేస్తా ఉన్నారు. మళ్ళా తిరిగి అదే ప్రజలు మరో 2 మార్లను ఆశీర్వాదం ఇచ్చిన ఆలోచన లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతూ ఉంది నాకు. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు, ఎవరి గురించి కూడా మాట్లాడను, ఆ సమయం లేదు నాకు. 10 మందికి మేలు చేసే సమయాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో నేను మొన్న ఈ మధ్యలో 1 నెల రోజుల క్రితం వచ్చి మా మహిళా సోదరులకు సంబంధించి ఒక ప్రధాన కుట్టుమిష కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేసినాం. ఇంకో 2 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కాబడతా ఉంది.
ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి చాలా గ్రామాల్లో ఎక్కడైతే మా మహిళా సోదరుమణులు కుట్టు మిషన్లు శిక్షణ పొందుతామని ఆలోచన చేశారో వ్యక్తిగతంగా ఈరోజు నా సొంతగా వారందరికీ కూడా కుట్టు మిషన్లను ఏర్పాటు చేసుకొని వారికి ట్రైనింగ్ ఇప్పించి అదేవిధంగా ట్రైనింగ్ ఇప్పించిన వారి పరంగా ప్రభుత్వ పరంగా ఈరోజు మనం ఓ చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం. దాంట్లో దాదాపు 400 మంది మా మహిళా సోదరిమణులకు ఉపాధి కలిగించే కార్యక్రమం గంగాపూర్లో జరగబోతా ఉంది. ఈరోజు ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మరొక ఐటీఐ కేంద్రం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు శాంక్షన్ చేయించుకున్నాం. త్వరలో దాని పనులను కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. స్కూళ్ళు మీ పిల్లలందరూ కూడా పాఠశాలలకు పోతూ ఉంటారు. ఈరోజు స్కూళ్ళకు సంబంధించి అధునాతనమైన అంగుళాలలో వారికి కావలసిన రిపేర్లు కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ పూర్తి స్థాయిలో ప్రైవేట్ విద్యకు ధీటుగా ఇక్కడ స్కూళ్ళను కూడా చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం. ఇంద్రమ్మ ఇల్లు మంతని పట్టణంలోనే అత్యధిక సంఖ్యలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. మరొక 1000 ఇల్లులు ఈ సంవత్సరం మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి ఇవ్వాలంటే ప్రభుత్వం మనకు ఆ విధంగా కేటాయింపు చేసింది. ఆ కేటాయింపు జరిగిన సందర్భంలో మా సర్పంచ్ సోదరులు కానీ మా మిత్రులు కానీ గ్రామానికి నిజంగానే పూర్తి స్థాయిలో గుడిసెల్లో ఉంటున్న వారికి ఎంపిక చేసుకునే ప్రక్రియను మొదలు పెడితే వచ్చిన 1000 ఇల్లులు ఈసారి సరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇంట్లో అవసరము, ఒక ఊర్లో అవసరం ఉన్నా లేకున్నా మా సర్పంచ్లు వచ్చి 50 కావాలి, 100 కావాలి, 200 కావాలంటే మొత్తం నియోజకవర్గానికే పేదవాళ్ళకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం కార్యక్రమం జరుగుతున్నప్పుడు గుడిసెల్లో ఉంటున్న ఆ పేదవారికి అందించే కార్యక్రమం చేయాలి. ఆ ప్రయత్నంలో ముందుకెళ్తాం. ఈరోజు ఒక చిన్న సాఫ్ట్వేర్కు సంబంధించిన కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో 40-50 మంది పనిచేస్తారు. ఇక్కడ పనిచేసుకొని చదువుతా ఉన్న విద్యార్థులు మారుమూల ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్కు సంబంధించిన కార్యక్రమం చేస్తే కొంతమంది ఓర్వలేకపోతా ఉన్నారు. రేపు పరిశ్రమలు కూడా ఇంకో సంవత్సరంలో 1-2 పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మారుమూల ప్రాంతమైంది కనుక ఆ పారిశ్రామికవేత్తలు చాలా దూరం అవుతుంది. హైదరాబాద్ 250 కిలోమీటర్లు దూరంగా ఉంటున్నారనే వారి ఆలోచనలో ఉన్నారు. వారికి కావాల్సిన సదుపాయాలు కలిగిస్తామని చెప్పాం. మొన్న రామగిరి మండలం రత్నాపూర్లో ఎన్ని ఎకరాలు 250 ఎకరాలు ఈ పరిశ్రమ పార్కుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి అక్కడ ఒక ప్రధానమైన పరిశ్రమ రాబోతా ఉంది. దానికి తోడు దానిపై యాన్సిలరీ ఇండస్ట్రీస్ కావాల్సిన పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పరిశ్రమలు వస్తే మన పిల్లలకు 1, 2, 3 చదువుకున్న వారికి ఉపాధి కలుగుతుంది అనే ఒక అభిప్రాయంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు నేను మీ అందరి ఆశీస్సులతో మంత్రిగా నిలబడి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రధానమైన శాఖకు సంబంధించిన అంశం విషయంలో ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఏ ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం చేస్తూ సమయం సరిపోకుతున్నప్పటికీ ఈరోజు మనం అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ మంతని పట్టణం చూస్తూ ఉంటే